శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 5 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 6వ స్కందాన్ని మనం ఇరవై 29 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 30వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుడిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. యమదూతల యమదూతల యొక్క సంవాదం చెప్పుకున్నాం మనం. అంచేత దూతలారా, అటువంటి విష్ణు భక్తుల దరిదాపులకు మీరు పొరపాటును కూడా వెళ్ళవద్దు. శ్రీహరి పాద పద్మారాధనకు విముఖులైన ధూర్తులను పట్టి బంధించిన దగ్గరికి తీసుకురండి, కానీ విష్ణు భక్తుల దగ్గరికి మాత్రం వెళ్ళదు సుమా. నవ్వులాటకైన నారాయణుడి యొక్క నామం ఉచ్చరించని వదరబోతుల్ని, కలలోనైనా కమలాక్షుని పాదకమలాలను దర్శించని కర్మలయందు నిరతులైన పొగరబోతుల్ని, పరిహాసానికైనా పద్మనాభుని యశోగాథులను వీరులు విధంగా వినక చెడు విషయాలని చెప్పుడు ఎందు నేర్పరులైన వారిని, యాత్రల యందు ఉత్సవ దినాల్లో సైతం దేవాలయాల పక్క నుంచి కూడా నడిచిపోలేని చెడు నడత గలవాణ్ణి పట్టి కట్టి లాక్కొని రండి. అంతేకాదు, భగవద్భక్తుల పాదధూళి పరమ పవిత్రమైన తీర్థముల సారభూతమైనదని భావింపలేని వారిని, వారికి సంబంధించిన వారిని, వారిని ఆశ్రయించిన వారిని, వారికి సమీపంలో ఉన్న వారిని పాశాలతో ముందుగా బంధించి పట్టుకురండి. కింకరులారా, తమ గృహాన్నే సమస్త పాపాలకు స్థావరంగా చేసుకుని ఆశకు దాసులై తెలివి మాలిన వారై మహాత్ములైన పెద్దలను అగౌరవపరిచే మోసగాండ్రను తీసుకురండి. ఇటు వీరి నాలుక భగవంతుని నామాలని పలకదు, వీరి చిత్తం శ్రీహరి పాద పద్మాలని చింతింపదు. వాస్తవానికి అందరూ విష్ణు భక్తులకు మోక్షం లభించినట్లు వీళ్ళకు ఎందుకు లభించడానికి వీళ్ళకి లభించడానికి అదేమన్నా దొడ్డిలోని తంగేటి చెట్టుకు పట్టిన తేనె పట్టు కాదు, అంటే అతి సులభంగా లభ్యమయ్యేది కాదు మోక్షం అనేది. దూతలారా, పద్మాక్షుని మీది భక్తి యోగమే ముక్తి యోగమని భావించే తత్వవేత్తలైన వారిని, వారికి సంబంధించిన వారిని, వారిని ఆశ్రయించిన వారిని మీరు కన్నెత్తి కూడా చూడవద్దు సుమా. వారి దిక్కు కూడా పోవద్దు అని యమధర్మరాజు తన భటులతో చెప్పాడని విధంగా చెప్పి సుఖమహర్షి పరీక్షిత్తో ఇంకా ఇలా అన్నాడు. ప్రాణులకు కళ్యాణాన్ని ఇచ్చే శ్రీకృష్ణ నామ సంకీర్తనం లోకాలకు శుభాలను ప్రసాదిస్తుందని, లోకాలని సంమోహింపచేస్తుందని, లోకులందరి చేత విశేషంగా గానం చేయబడుతుందని, పలు విధాలైన మాయాబంధాలను తెంపివేస్తున్నదని, అమోఘాలైన హరిపరాక్రమ గాథలను ఆకర్షించే వారి అంతరంగాలు అత్యంత నిర్మలంగా ఉంటాయని, ఇతర వ్రతాల వల్ల కానీ నియమాల వల్ల కానీ ఈ విధంగా మనస్సులు నిర్మలాలు కావని, శ్రీకృష్ణ దేవుని పాదపద్మాలను హృదయ పద్మంలో నిలుపుకొని ఆరాధించే వారిని ఇతర పాపాలు కానీ అజ్ఞానం కానీ వ్యసనాలు కానీ అంట నేరవని యమధర్మరాజు తన కింకరులకు ఉపదేశించాడు. తమ ప్రభువు చేత కీర్తింపబడ్డ దేవదేవుని మహిమలను విని కాలకింకర్లు అంటే యమభటులు ఆశ్చర్యచకితులయ్యారు. ఆనాటి నుంచి వారు విష్ణు భక్తుల వైపు కన్నెత్తి చూడటానికి సైతం భయపడసాగారు. ఓ పరీక్షణ్ మహారాజా, పరమ రహస్యమైన ఈ ఇతిహాసాన్ని పూర్వం సర్వజ్ఞుడైన మహానుభావుడు అగస్త్య మహర్షి సమస్త దుఃఖాలని విలయం చేసేది, సమస్త పుణ్యాలకు నిలయమైనది అయిన మలయ పర్వతం మీద దేవదేవుడైన వాసుదేవుణ్ణి ఆరాధిస్తూ నాకు చెప్పాడయ్యా. ఎవరెవరికి చెప్పారు? అగస్త్య మహర్షి సుఖయోగికి చెప్పాట ఈ వృత్తాంతం. ఆ మాటలు విన్న పరీక్ష నరేంద్రుడు ఆశ్చర్యానందాలతో నిండిన హృదయంతో అన్నాడు, తండ్రి సుఖ మహర్షి, ఇంతకుముందు స్వయంభూమను వృత్తాంతం చెప్పావు,
ఆయన పరిపాలించే కాలంలో దేవతలు, రాక్షసులు, పక్షులు, పాములు, మానవులు మొదలైన ప్రాణుల సృష్టి క్రమాన్ని గురించి కొంత సంగ్రహంగా చెప్పావు. ఆ విషయాన్ని ఇంకా విస్తారంగా చెప్పమన్నాడు. పరీక్షిత్తు అడిగిన దానికి సంతోషించిన వాడై సుఖమహర్షి విధంగా సమాధానం చెప్తున్నాడు అని. ఇదంతా ఎవరెవరికి చెప్తున్నాడు? సూతుడు సౌనకాది మహానులకి సుఖయోగేంద్రుడు పరీక్షణ మహారాజుకు చెప్పిన వృత్తాంతాన్ని చెప్తున్నాడు. రేపు మనం 31వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా. నిర్గుణం మగస్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వమును